మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. చంద్రబాబు నాయుడు మీద తన కోపాన్ని విజయసాయిరెడ్డి పదే 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 చూపించుకుంటా ఉన్నారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మీద ఏ రకంగా తన కోపాన్ని చూపించుకున్నారో మనతో చూసాం. నిన్న కూడా ట్వీట్ పెడుతూ యువ ఆంధ్రప్రదేశ్కి ముసలి సీఎం ఎందుకు, ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ఒక్కడే సమర్థుడు మంచివాడు, పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటూ పవన్ కళ్యాణ్ మీద లేని ప్రేమను నటించే ప్రయత్నం కూడా విజయసాయిరెడ్డి చేశాడు. దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. సార్ నమస్కారం. సార్, విజయసాయిరెడ్డి మొన్న ప్రెస్ మీటు నిన్న ట్వీట్ ఎలా చూడాలి? అంటే విజయసాయిరెడ్డి ఇవాళ తనని తాను చాలా గొప్ప ఇంటలెక్చువల్, నేను ఒక హై ప్రొఫైల్డ్ పర్సను, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి ఇవాళ రాజ్యసభ సభ్యుడు అయ్యాడు కాబట్టి రాజ్యసభలో కూడా వీళ్ళకున్న ప్రాతినిధ్యం దృష్ట్యా ఇతన్ని ప్యానల్ స్పీకర్గా ఎథిక్స్ కమిటీలో కూడా ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఢిల్లీ లెవెల్లో ప్రధానమంత్రి గారితో దేశ హోంమంత్రి గారితో యాక్సెస్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి తన గతం గురించి ప్రజలేం పరిగణలోకి తీసుకోరు. అసలు ప్రజలకు అవగాహన లేదు. నేను తెల్ల బట్టలు వేసుకుంటున్నా కాబట్టి, తెల్ల చొక్కా ఇన్షర్ట్ చేసి తెల్లటి గడ్డంతో తెల్లటి జుట్టుతో ఉంటున్నా కాబట్టి, ఇప్పుడు మనకి ఈయన శ్రీ 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 రవిశంకర్ గారు ఉంటారు కదా, అవును, తెల్లటి బట్టలు కట్టుకొని, అవును, ఆ టైప్లో తను అభివర్ణించుకుంటా ఉంటున్నాడు. తను ఎవరైనా విమర్శిస్తే మోస్ట్ ఇంటాలరెంట్గా రియాక్ట్ అవుతా. ఆయన ఎన్డీఏ కూటమిలో నేను చాలా స్ట్రాటజికల్గా నేను విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అసమర్థుడిగా చిత్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పని నేను ప్రతిపాదిస్తూ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని నా వైపు డైవర్ట్ చేసుకుంటున్నా అనుకుంటున్నాడు. ఒకవేళ అదే నిజం అయ్యి ఉంటే పవన్ కళ్యాణ్ గారి సామర్థ్యం పట్ల, ఆయన మంచితనం పట్ల ఈయనకి ఏదైనా ఒక సదభిప్రాయం ఉన్నట్టయితే మరి వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో కార్లు మార్చినట్టు పెళ్ళాలని మారుస్తాడు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అని పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యాఖ్యానించిన రోజున ఇటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. అతను చాలా మంచివాడు, చాలా సమర్థుడు, అతని గురించి ఇలా ఎలా వ్యాఖ్యానిస్తారు అని చెప్పని వాళ్ళ నాయకుడికి కనుక అడ్డు తగిలిన్నట్టయితే విజయసాయిరెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ఒలకపోస్తున్న ఈ ప్రేమలో నిజాయితీ ఉందని చెప్పని మనం కూడా అర్థం చేసుకుంటాం. తర్వాత పదే పదే చంద్రబాబు నాయుడు గారిని వయసు రీత్యా ఆయనని వృద్ధుడు అని చెప్పని సంబోధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతని వయసు ఎంత? 69 ఏళ్ళు. మరి ఇతనేం బాలకుమారుడు కాదే. పోనీ 52 సంవత్సరాల వయసులో ఉండి ఒక్క ఛాన్స్ పేరిట ఆపర్చునిటీ అడిగి ప్రజల అవకాశం ఇచ్చిన తర్వాత అదే 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎందుకు డిజోన్ చేసుకున్నారు? కాబట్టి ఇక్కడ ప్రజలు కోరి కోరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆమోదించారు, ఆశీర్వదించారు, ఆయనకు అధికారం కట్టబెట్టారు. 52 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని అదే ప్రజలు డిజోన్ చేసుకున్నారు. మాకు అక్కర్లేదని చెప్పని ఒక రకంగా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఓటమంటానికి కూడా వీల్లేదు. అదొక శిక్ష. 175 స్థానాలు ఉన్న సభలో గత ఎన్నికల్లో 151 స్థానాలు కట్టబెట్టి ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్రకి కూడా అవకాశం కల్పివ్వని తీర్పు ప్రజల నుంచి వచ్చింది అని అంటే 75 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆశీర్వదించారు, 52 సంవత్సరాల వయసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తిరస్కరించారు ప్రజలు. కాబట్టి ఇక్కడ వయసును ప్రామాణికంగా తీసుకొని మాట్లాడుతున్నాడు విజయసాయిరెడ్డి. ఇక్కడ ఒక అంశం మాట్లాడుకుందాం మనం. 1950 ఏప్రిల్ 20 తారీఖులో పుట్టిన చంద్రబాబు నాయుడు గారికి రేపు రాబోయే ఏప్రిల్కి 75 సంవత్సరాలు నిండుతాయి. మరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకి కూడా మొన్న సెప్టెంబర్ 17 తారీఖుకి 75వ సంవత్సరం వచ్చింది కదా.
మరి ఇదే విజయసాయిరెడ్డి నరేంద్ర మోడీ గారిని కూడా నీ వయసు రీత్యా ఈ దేశానికి నీ నాయకత్వం పనికిరాదు అని చెప్పని చెప్పగలిగే ధైర్యం ఉందా? చెప్తే అర్జెంట్ లోపలికి వెళ్తారు. వాళ్ళని చూస్తేనే కాళ్ళ మీద పడిపోతావు. అవును. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మంచితనం అనాలా? ఆ మంచితనం నీకు చేతకంతనంగా కనిపిస్తా ఉందా? లేదు, నేను ఏ విధంగా మాట్లాడినా మా పట్ల ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటే మరొకసారి విక్టింగ్ కార్డు ప్లే చేయొచ్చు అనుకుంటున్నావా? ఇక్కడ పాలనా దక్షతను ప్రజలు ఆశీర్వదించారు. ఆయన అనుభవాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. ఆయన వల్ల మాత్రమే రాష్ట్ర భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని ప్రతి కుటుంబం భావించింది. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా జగన్మోహన్ రెడ్డి గారి వెనక శైలైన రాష్ట్రం, ముఖ్యంగా యువత, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని 2019 ఎన్నికల్లో తమకి దగ్గరగా ఉన్న వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా ఓన్ చేసుకున్నారు యువత. అవును. కానీ అదే యువత 2024 ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇతన్ని కాదు మనం కోరుకున్నది, ఈ వ్యక్తిత్వాన్ని కాదు మనం కోరుకుంది, ఇతను ఆడిన మాట తప్పిన వ్యక్తి అని చెప్పని ఒక స్పష్టతతో కూడిన నిర్ణయం వెలువరించారు. అవును. ఇంకా విజయసాయిరెడ్డి వయసు ప్రస్తావన తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి వయసు ఏంటి అనేది, ఆయన అనుభవం ఏంటి అనేది, ఆయన సామర్థ్యం ఏంటి అనేది రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది. 1978 నుంచి 10 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి 9 సార్లు ఆయన నెగ్గారు. నీ జీవితం మొత్తం మీద నువ్వు ఒకే ఒక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయావు. ఆయనది 90% స్ట్రైక్ రేట్. అవుట్ ఆఫ్ 10 ఎలక్షన్స్ 9 ఎలక్షన్స్లో నెగ్గాడు ఆయన. అవును. ఆయనతో పాటుగా ఆయన పార్టీని నెగ్గించుకుంటా వచ్చాడు. అవును. 1999, 2014, 2024 అవును. 3 సార్లు ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. అవును. నువ్వు ఒక పరాన బుక్కువి. ఏ రోజు వైసీపీ పార్టీ జెండా పుచ్చుకొని తిరిగిన నేపథ్యం నీకు లేదు. ఒక పంచాయతీ వార్డు మెంబర్గా నెగ్గిన చరిత్ర నీకు లేదు. అవును. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కోఎక్యూజ్డ్ కాబట్టి ఆయనతో జైలు సెల్లు షేర్ చేసుకున్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాజకీయపు హోదా అవకాశం కల్పించారు. అవును. అది పెద్దల సభకు అవకాశం కల్పించారు. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసి దక్కించుకున్న స్థానం కాదు అది. 21 కేసులతో పెద్ద సభ ఉన్నాడు. అటువంటి మీకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ పొంగిపోయినట్టు, నిజంగానే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ పొంగిపోతుంటే మీ వైసీపీ సోషల్ మీడియా ఆయన్ని అత్యంత జుగుసాకరంగా ట్రోల్ చేస్తున్న రోజు, నేనే సోషల్ మీడియా ఇన్ఛార్జిని అని చెప్పని ప్రకటించుకున్న మీరు, మన విధానం ఇది కాదు, వ్యక్తిత్వాలకు పాల్పడటం మన నైజం కాదు, ఈ విధమైన వ్యక్తిత్వాలకు పాల్పడొద్దు అని చెప్పని ఆ రోజు మీ శ్రేణులకు చెప్పుండాల్సింది కదా. మీ నాయకుడు మైకి దొరికిన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని, మీడియా సంస్థల్ని దుష్ట చతుష్టయం అని చెప్పని, పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని చెప్పని, మ్యారేజ్ స్టార్ అని చెప్పని, ప్యాకేజీ స్టార్ అని చెప్పని మీ నాయకుడు స్వయంగా సంబోధిస్తున్న సందర్భాల్లో రాజకీయంగా విధానాల పరమైన విమర్శలు ఉండాలి తప్ప ఈ విధమైన వ్యక్తిత్వాన్ని పాల్పడటం రాజకీయపు విధానం కాదు అని చెప్పని మీ నాయకుడికి చెప్పుండాల్సింది కదా. ఎందుకని చెప్పలేదు? అది చెప్పే సాహసం కూడా ఎందుకు చేయలేదు? కాబట్టి ఇవాళ మీరు చాలా తెలివిగా నేను వ్యవహరిస్తున్నా, నేను చాలా తెలివిగా తెలుగుదేశం పార్టీని, జనసేనని ఎన్డీఏ కూటమిలో వారి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పని మీరు అనుకున్నా, సిబిఐ దాఖలు చేస్తున్న 11 420 కేసులు నమోదైన మీ నైజం ఏంటి, మీ గతం ఏంటి, మీ భవిష్యత్తు ఏంటి అనేది అర్థం చేసుకోలేనంతటి అమాయకత్వంలో జనసేన శ్రేణులు లేరు, తెలుగుదేశం శ్రేణులు లేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు లేరు. కాకుండా ఏంటంటే మీ స్థాయి, మీ స్థానం ఏంటనేది మీరే రియలైజ్ అవ్వట్లా. థ్యాంక్ యూ సార్.